నేటి తరంలో నిజమైన భక్తి పరులు ఉన్నారా? ఇప్పుడు కూడా డౌట్ చెప్తే ఎట్టమ్మా? ఇట్లా కాదు, నోతిరి చెప్పండి. నేటి తరంలో నిజమైన భక్తి పరులు ఉన్నారా? దేవుని కొరకు రాజ్ కుమార్ శాశ్వం ఎప్పటికీ దేవుని కొరకు నిలిచే ఉంటుంది. అయితే ఈ తరంలో ఒక నిలకడైన భక్తి మనం చేయాలంటే ఏం చేస్తే నిలకడైన భక్తి మనం చేస్తాం? కొన్నిసార్లు భక్తిలో చెంచలతోపు భక్తి ఎక్కువగా దేవుని బిడ్డలను ఏలుబడి చేస్తూ ఉంటుంది. నేనున్న మనసు ఈరోజు ఉండునట్లుగా, ఈరోజున్న మనసు రేపు ఉండునట్లుగా చెంచలపు మనస్సుతో ఎక్కువ మంది దేవుని బిడ్డలు బ్రతుకుతున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభువును చేరుకునే ఆ రోజు వరకు ఒక నిలకడైన భక్తి మనం చేయాలంటే ఏం చేయాలి? ఒక వ్యక్తి నిలకడైన భక్తి చేయలేకపోవటానికి కలిగిన కారణం ఏంటి? రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చూడండి అందరూ ఒకసారి. రైట్, నాతో కలిసి. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యోధా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనపడు మేఘము ఎగిరిపోవున్నట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆవిరైపోయినట్లు నీ భక్తి నిలవకపోవును. గత 4 రోజుల క్రితము 15 రోజుల క్రితము ప్రొద్దున్నే, అంటే మేబీ 6 ఆ ప్రాంతంలో నేను ఐజాక్ అన్న ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఒక ముఖ్యమైన పని నిమిత్తం త్వరగా అక్కడ చేరుకోవాల్సి వచ్చి 5:30కే బయలుదేరాం. సహజంగా ఔటర్ రింగ్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నాకైతే గంట పట్టిద్ది ఏది విజయవాడ ఎగ్జిట్ కాడ దిగటానికి. ఐజాక్ అన్నకైతే 30 నిమిషాలు కూడా ఎక్కువే. దేవుని కృప, విమానం తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తాడు, అంత గొప్ప కృప ఉంది అన్నకి. అయితే ఆ రోజు ఐజాక్ అన్న కూడా గంట సేపు తీసుకెళ్ళాడు ఔటర్ రింగ్ రోడ్డు మీద. కారణం ఏంటంటే దట్టమైన మంచు, అసలు ఎదురు ఏ వెహికల్ ఉందో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. ఒక గుడ్డి దీపపు వెలుతురులో మనిషి నడిస్తే ఎలా ఉంటుందో గుడ్డి దీపపు వెలుతురులో వాహనం నడవటం జరిగింది. కారణం ఏంటంటే దట్టమైన మంచు. 8 ఆ ప్రాంతం, 7:30 ఆ ప్రాంతంలో పని ముగించుకున్నాం, తిరిగి వస్తున్నాం. ఈ చిత్రం ఏంటంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు మీద వెతికిన ఎంత కూడా మంచు కనపట్ల, ఆవిరైపోయింది. ఉదయం 5:30కు చూస్తే మంచు దట్టంగా ఉంది. 8:30కు చూసేసరికి అసలు మంచు ఉందా లేదా భూతద్దం పెట్టి వెతికినా కనపడని పరిస్థితి. కొన్నిసార్లు నీ భక్తి జీవితంలో కూడా కొన్నిసార్లు నీ భక్తి దట్టంగా కనపడుతుంది. ప్రార్థన, అబ్బా ఈ తమ్ముని మించిన ప్రార్థన పరుడు ఎవరున్నారా? పరిశుద్ధత, అబ్బా ఈ యవ్వన బిడ్డను మించిన పరిశుద్ధురాలు ఎవరున్నారా? విశ్వాసం, బా ఈ కుటుంబాన్ని మించిన విశ్వాస వీరులు ఎవరున్నారా అన్నట్లుగా ఒకానొక సందర్భంలో మంచు దట్టంగా కనపడినట్లుగా దట్టమైన ఆత్మీయత కలిగి కొన్నిసార్లు నువ్వు బ్రతుకుతావు. ఎఫ్రాయిము పరిస్థితి కూడా ఇట్లాగే ఉంది. ప్రాతకాలన పడే మంచు ఆవిరైపోయినట్లుగా 8:30కు వచ్చేసరికి ఆ మంచంతా ఆవిరైపోయినట్లుగా అదే నీ జీవితంలో మరికొన్ని సందర్భాల్లో చూస్తే, అరే ఈ బిడ్డకు విశ్వాసం ఇంత కూడా లేదే, ప్రార్థన జీవితం ఇంత కూడా లేదే, అరే విశ్వాసులను చెప్పుకునే గుణగణాలు ఈ మాత్రం కూడా లేవే అన్నట్లుగా ఒకప్పుడు దట్టంగా కనపడిన భక్తి ఆవిరైపోతున్న పరిస్థితి. నేను రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్న తొలిటి దినాల్లో, హైదరాబాదులో ఉన్న నా ప్రారంభ దినాల్లో ఆదివారపు ఆరాధనకు వస్తే ఫుల్గా ఏమంటారు, సెల్ ఫోన్ ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఉంటుంది చూసారా, ఫుల్ ఛార్జింగ్ అయి వెళ్ళిపోయేవాడిని. ఎట్లా ఉండేదంటే
ఇక బ్రతికితే ప్రభు కొరకు బ్రతకాలరా, ఏముంది ఈ లోకంలో, ఎంతకాలం బ్రతుకుతావో ఏమో, బ్రతికిన కొద్ది రోజులైనా ప్రభు కొరకే బ్రతకాలరా అన్న తీర్మానంతో వెళ్ళేవాళ్ళం. ఆ ఛార్జింగ్ సోమవారం వరకు ఉండేది, మంగళవారం వరకు ఉండేది. ఇక బుధవారం నుండి లారీ టైర్కి పంచర్ పడితే లేకపోతే మేకు గుచ్చుకుంటే మెల్లిగా గాలిపోద్ది కదా, శనివారం వచ్చేసరికి ఊగిసలాడుకుంటా మందిరానికి వచ్చేవాళ్ళు. అరే ఆదివారం ఈ మనసు ఉంది, సోమవారం వరకు బాగానే ఉంది, బుధవారం వరకు ఆత్మలు బలవంతులుగా దట్టంగా కనపడ్డాం, శుక్ర శని ఆదివారాలు మరలా ఆదివారం మందిరానికి వచ్చేసరికి ఏమైపోయింది భక్తి? ఎఫ్రాయిము జీవితంలోనే కాదు, యోధా జీవితంలోనే కాదు, మీ ఎదుట నిలబడి వాక్యం బోధిస్తున్న నా జీవితంలో కూడా ఒకప్పుడు ఎఫ్రాయిము భక్తిలాగా భక్తిలో నిలవలేని పరిస్థితి. ఈ శుద్ధీకరణ కోటాలకు వచ్చిన దేవుని బిడ్డలారా, ఒక ఆత్మీయ తండ్రిగా మీ అన్నగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఈ భూమి మీద బ్రతికిన కాలమంతా నిత్యము నిలుచు సియోను కొండవలే మన భక్తి ప్రభువులో నిలవబడునుగాక. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ప్రభు కొరకు నిత్యము నిలిచే సియోను కొండలాగా మన భక్తి కట్టడం ప్రభు సన్నిధిలో నిలవబడునుగాక. ఇప్పుడు ఎఫ్రాయిము భక్తి ఎందుకు నిలవలేదు? ఇది ప్రశ్న. మీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా భక్తిలో మనం నిలవలేకపోవటానికి ఒక 6 కారణాలు చెప్తాను. నంబర్ 1 చూడండి, హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. 8వ అధ్యాయం 12వ వచనం నాతో కలిసి, నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యముగా ఎంచెను. చిన్న మాటలు చిన్నగా పెట్టి ఇక్కడ నా వైపు చూడు. దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని రాసిచ్చాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని, ఈ కాలంలో మనకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు రాసిచ్చాడు. ఎందుకు రాసిచ్చాడయ్య అంటే ఇక్కడ అంటాడు, నేను అతని కొరకు. ఎవరి కొరకు? మన కొరకు దేవుడి గ్రంథాన్ని రాసిచ్చాడు. ఎందుకు రాసిచ్చాడు? రాత్రిపూట పండుకునేటప్పుడు పీడకలలు రాకుండా ఉండటానికి. మా చిన్నతనంలో ఇదే బ్యాచ్. లేదా బాగా విపరీతమైన అనారోగ్యం, జ్వరం వచ్చినప్పుడు తల కింద పెట్టుకొని పండుకోవటానికి, తలదిండులాగా. దైవజనమా, ఇక్కడ దేవుడు అంటాడు, నేను అతని కొరకు ధర్మశాస్త్రమును పూర్ణముగా రాసి అతనికి ఇచ్చా. అతడు దాన్ని చదవకుండా తన బ్రతుకును ధన్యం చేసే ధర్మశాస్త్రాన్ని అన్యముగా ఎంచాడు గనుక అతని భక్తి నిలవలేకపోతుంది అంటాడు. ఒకసారి నా వైపు చూడండి. ఏస్కేలుతో దేవుడు చక్కటి మాట అంటాడు. ఏస్కేలు, ఇదిగో ఈ గ్రంథమును తీసుకొని చూడండి. ఆ మాట ఏస్కేలు గ్రంథం 3వ అధ్యాయం. ఎస్, నాతో కలిసి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపును నింపుకొనమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనెవలెను మధురముగాను ఉండెను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడు. సింపుల్. ఒకడు భక్తిలో నిలవబడటానికి, మరొకడు భక్తిలో నిలవబడకపోవటానికి కారణం ఏంటంటే ప్రధాన వ్యత్యాసం. ధర్మశాస్త్రాన్ని మన బ్రతుకులను ధన్యం చేయటానికి ఇచ్చాడు. ఎవడైతే ఈ ధర్మశాస్త్రాన్ని అన్యంగా ఎంచుతాడో వాడు భక్తిలో నిలవబడలేడు. విన్నారా? ఒకడు భక్తిలో నిలవబడాలంటే ఈ ధర్మశాస్త్రాన్ని అంటాడు, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని. ఎలా తీసుకోవాలట? వాక్యాన్ని ఎలా తీసుకోవాలట? రాత్రి కూడా మనం విన్నాం. దైవజనులు సునీల్ గారు చెప్పారు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. వాక్యాన్ని ఎలా తీసుకోవాలట? అప్పుడప్పుడు వాక్యం చదవటం కాదు, నీకు బుద్ధి పుట్టినప్పుడు వాక్యం చదవటం కాదు, ఏదో పంచాంగం తెరిచినట్లుగా సడన్గా బైబిల్ తెరిచి ఎక్కడో రెఫరెన్స్ మీద వేలు పెట్టడం కాదు. ప్రతి క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని ఆహారముగా తీసుకోవాలి.
ఆ వాక్యం చేత ఒకడు తన కడుపును నింపుకోవాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. మరొక్కసారి మిమ్మల్ని అడుగుతాను తల్లి, వాక్యాన్ని ఎలా తీసుకోవాలట? ఎందుకు ఆహారం అన్నాడు తెలుసా? ప్రతి మనిషి క్రమం తప్పకుండా రోజుకొచ్చి 3 పూటలు తప్పకుండా ఆహారం తీసుకుంటాడు. విధి. ఉదయం 9ంటికి టిఫిన్. ఒకవేళ లేట్ అయితే ప్లేట్లు పగులుతాయో గ్లాసులు పగులుతాయో యేసు ప్రభుకే తెలుసు. 1 గంటకు భోజనం టకామని ఖచ్చితంగా తీసుకుంటాడు. సాయంత్రం 7-9ంటికి భోజనం తీసుకుంటాడు. ఒక మనిషి ఆహారాన్ని క్రమం తప్పకుండా ఎలా తీసుకుంటాడో ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని చదివేవాడిగా ఉండాలి. మరోసారి చెప్దాం ఆమేన్. ఒకసారి మిమ్మల్ని అడుగుతాను, మీ తండ్రిని కదా అడుగుతాను, రోజుకొచ్చి కనీసం 2 అధ్యాయాలైనా చదివే ఆత్మీయ అలవాటు నాకుందయ్యా దేవుని వాక్యాన్ని. రోజుకొచ్చి కంసే కం 2 అధ్యాయాలైనా నేను చదువుతానయ్యా అని చెప్పగలిగే వాళ్ళు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి. చేతులు పైకి ఎత్తండి తల్లి. థ్యాంక్ యూ. ఏమనుకోవద్దు. వాక్యాన్ని చదవలేని నువ్వు భక్తిలో బ్రతకాలి, నిలవబడాలంటే ఎలా నువ్వు నిలబడతావు? దేవుని వాక్యాన్ని, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని నువ్వు అన్యంగా ఎంచితే, న్యూస్ పేపర్ చదివినంత ఆసక్తిగా, వీక్లీ మ్యాగజైన్ చదివినంత ఆసక్తిగా, స్పోర్ట్స్ పేజీ చదివినంత ఆసక్తిగా, వసుంధర పేజీ చదివినంత ఆసక్తిగా వాక్యాన్ని చదివే ఆ దివ్యమైన గుణం నీకు లేకపోతే భక్తిలో నీవెలా నిలవబడతావు? సింపుల్. ఒకడు భక్తిలో స్థిరపడాలంటే వాక్యాన్ని ఆహారముగా తీసుకొని ఆ వాక్యం చేత ఒకడు తన కడుపును నింపుకున్నటువంటి వాడై ఉండాలి. మర్మం సింపుల్. ఎవడు దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తాడో వాడు భక్తిలో స్థిరపడటానికి దేవుడు కృప చూపిస్తాడు. అందుకనే భక్తుడు దావీదు గారు అంటాడు కదా, సింపుల్. కీర్తనలో అంటాడు, దుస్తుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆ తర్వాత ఉంటుంది అసలు మాట. అతడు నీటి కాలువల ఓర్న నాటబడినదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చే చెట్టు వల్లే ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. తర్వాత మాట ఏమంటాడో తెలుసా? భక్తిహీనుడు అలాగు ఉండక, దుష్టుడు అలాగు ఉండక, గాలికి చెదరగొట్టబడు పొట్టులాగుంటారు. ఏ సంఘమైనా చూడండి, చెట్టు లాంటి విశ్వాసులు ఉంటారు, పొట్టు లాంటి విశ్వాసులు ఉంటారు. నువ్వు చెట్టుగా మారాలి అంటే, చెట్టు ఎంత బలమైన గాలి వీచినా ఇటు అటు కొట్టుకుపోదు. చిన్న గాలి వీస్తే చాలు ఈ పొట్టు కొట్టుకొని పోతుంది. సంఘంలో ఒకడు చెట్టు అవుతున్నాడు, మరొకడు పొట్టు అవుతున్నాడు. ఎవడు చెట్టు అవుతున్నాడంటే దేవుని వాక్యాన్ని అన్యముగా ఎంచక ప్రియముగా ఎంచి ఎవడు దాన్ని ధ్యానిస్తాడో ఆ వాక్యం వాని బ్రతుకును ధన్యం చేస్తుంది. ఎలా? చెట్టులాగా స్థిరుడుగా దేవుని కొరకు బ్రతికేటట్లుగా ఆ వాక్యం ఆ వ్యక్తిని బ్రతికిస్తుంది. నా తట్టు చూడు. 2023 సంవత్సరంలో నీ భక్తి ఒక చెట్టులాగా సాగిందా, పొట్టులాగా సాగిందా? నా వైపు చూడండి. చెట్టులాగా దేవుని కొరకు స్థిరంగా నువ్వు బ్రతికేవా? గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా నీ భక్తి అటు ఇటు చెదరగొట్టబడిందా? పొట్టులాగా నీ భక్తి పొట్టులాగా నీ భక్తి మారటానికి కలిగిన కారణం దేవుని వాక్యాన్ని అన్యంగా ఎంచావేమో. ఈరోజు వాక్యం వింటుండగా దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రియముగా ఎంచి ఈ వాక్యాన్ని ఆహారంగా తీసుకునే కృప దేవుడు మనకు దయచేయునుగాక. కొన్నిసార్లు సంఘాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ పరిచయమైన ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథం 147వ కీర్తన 19-20 చరణాలు. నాతో కలిసి చెప్పండి. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియచేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇజ్రాయేలీనకు తెలియజేసెను. ఏ జనమునకు
ఆయన ఇలాగూ చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి పైన ఏమని రాసి ఉంది? యాకోబునకు వాక్యం తెలియచేశాడు, ఇశ్రాయేలీయులకు తన కట్టడలను తన న్యాయ విధులను దేవుడు వారికి తెలియచేశాడు. 20వ వచనం, మరి ఏ జనమునకు ఆయన ఎలాగూ చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. అరే, తెలియజేశాడా లేదా? ఎట్టుందంటే ఇది చాలాసార్లు చెప్పా. సికింద్రాబాద్లో ఒక ఆయన, అప్పట్లో నేను ఎప్పుడైనా వెళ్తే, పాస్టర్ గారు మా చర్చి నిన్న మొన్న కొత్తగా స్టార్ట్ అయింది కాదు పాస్టర్ గారు, 1947లో స్టార్ట్ అయింది. నువ్వు పుట్టక మునుపు నేను బాప్తిస్మం తీసుకున్నా, మీ నాన్న పుట్టక మునుపు మా చర్చి ఉంది, మా చర్చి అంటే ఏమనుకున్నారు అని ఏదేదో అంటూ ఉండేవాళ్ళు. మంచిదయ్యా, అట్లా ఉంటే మంచిదే కదా. ఒకరోజు ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటే సడన్గా అన్నాడు, ఒకసారి మా ఇంటికి వచ్చి వాక్యం చెప్పొచ్చు కదా అన్నాడు. నేను నీకేం వాక్యం చెబుతున్నాయ్యా, నువ్వు అసలే 1947 తాతల ముత్తాతల కాలం నుంచి నువ్వు క్రైస్తవంలో ఉన్నవాడివి, నేను నీ ముందు నెక్కరలు వేసుకొని తిరిగినోడిని, నీకేం వాక్యం చెప్తున్నాయి అంటే, పర్వాలేదు ఒకసారి మా ఇంటికి రండి అన్నాడు. వెళ్ళాను. ప్రార్థన చేద్దామనే ప్రార్థన కాదు వాక్యం చెప్పు అన్నాడు. సరే చెప్దామని చెప్పి యాకోబు 2, ఇప్పుడేం తెరవద్దులేమ్మా, యాకోబు 2:13 అన్న. మనోడు ఆదికాండం వెతుకుతున్నాడు. నాకు డౌట్ వచ్చింది, మన సార్కి చెవుడు ఉన్నట్లుంది అని కొంచెం సౌండ్ పెంచి యాకోబు 2:13 అన్న. ఆదికాండమే వెతుకుతున్నాడు. ఇక నాకు కన్ఫర్మ్ ఈయనకు బాగా చెవుడు ఉన్నట్లుందని స్వరం పెంచి పెద్దగా చెప్పా, యాకోబు 2:13 అన్న. నా వైపు చూసి అంటాడు, ఏమయ్య గారు నాకేమన్నా చెవుడు అనుకున్నారా, అంత పెద్దగా చెప్తున్నారు ఏంటి అన్నాడు. మరి పెద్దగా చెప్పకపోతే ఎట్లా అయ్యా? నాకు వినపడింది. ఏం చెప్పాను చెప్పండి? యాకోబు 2:13 చెప్పారు అన్నాడు. మరి యాకోబు చెప్తే ఆదికాండం వెతుకుతున్నారేంటి అన్నా. అంటాడు, యాకోబు ఉండేది ఆదికాండంలోనే కదండి. ఏవేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూడండి అని అంటే ఎక్కువ శాతం ఇండెక్స్ దగ్గరికి వెళ్తారు. మత్తయి సువార్త తీయమంటే తీస్తారులేండి, ఆదికాండం తీయమంటే దోస్తారు, యోనా గ్రంథం తీయమంటే వెతుకుతూ ఉంటారు. బాధాకరమైన సంగతి ఏంటంటే, యాకోబునకు తన కట్టడలను, ఇశ్రాయేలులకు తన న్యాయ విధులను దేవుడు వారికి తెలియచేసిన దేవుని న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నారట. కారణం ఏంటో తెలుసా? ప్రియముగా ఎంచవలసిన వాక్యాన్ని అన్యముగా ఎంచారు, భక్తిలో నిలవబడలేకపోయారు. నా ప్రార్థన 2024 సంవత్సరం అంతా, 24 మాత్రమే కాదు, ప్రభువును చేరుకునే ఆఖరి క్షణము వరకు నిత్యము నిలిచే సియోను కొండలాగా నీ భక్తి ప్రభు కొరకు నిలవబడునుగాక. ఎలా దీన్ని ఎంచుదాం? అన్యముగా ఎంచొద్దు. ఎలా ఎంచుదాం? ప్రియముగా ఎంచే ప్రత్యక్షత ప్రభు మనకిచ్చునుగాక. రెండవది, ఎఫ్రాయిములో ఉన్న ఒక అద్భుతమైన గుణం, ప్రాతకాలాన పడే మంచు నిలవక ఉండునట్లు అతని భక్తి నిలవకపోయెను అని అనటానికి అతనిలో ఉన్న 2వ అవలక్షణం చూడండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం, ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు. అరే మీకేమనిపించలేదు ఆ మాట చదివిన తర్వాత? ఎఫ్రాయిము చెప్పాలి, ఎఫ్రాయిము బిర్యానీ తినుచున్నాడు. అదేం పెద్ద మనకి ఇది అనిపించదు. ఎఫ్రాయిము జొన్న రొట్టె తింటున్నాడు. లేకపోతే ఎఫ్రాయిము విజయవాడ అయిన ఎవరు ఒక ఆయన ఉన్నారు కదా, ఈ డైటింగ్ గురించి చెప్పే ఆయన. అమ్మా మీకు తెలియనోళ్ళ ఈ చిత్రం ఏంటో తెలుసా? ఈ ఎక్కువ ఎవరు వింటారో వాళ్ళే పాటించరు. డైటింగ్ 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 అంటారు చూసారా? పద్దాకలు డైటింగ్ డైటింగ్ అన్నవాడే బెల్ట్ తీసి తింటాడు అంతే.
ఇంకా చెప్పకూడదు, అవసరమైతే అప్పుడప్పుడు డ్యాములు కూడా ఎత్తేస్తాడు, అయినా వదిలిపెట్టడం. ఆ డ్యాములు ఏంటి అట్లాంటి నన్ను అడగొద్దే, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడు. ఎంత విచిత్రమైన వైఖరయ్యా ఎఫ్రాయిమునిది. ఆవు గడ్డి మేస్తుంది, పంది పొట్టు తింటుంది, సింహం మాంసం తింటుంది, మనిషి ఏం అట్ట చూస్తారు? మనిషి ఎఫ్రాయిం దగ్గరికి వచ్చి రాజా, ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు. ఏమనుకోవద్దు, ఈ ఎఫ్రాయిం ఎప్పుడు గాలి కబుర్లు వినేవాడు. గాలి కబుర్లు విని 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 గాలి కబుర్లు విని విని గాలి కబుర్లు విని 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 చివరికి ఏమైపోయాడు? ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నాడు. ఇక అంతే. మేయాల్సిన దేవుని వాక్యాన్ని మేయట్లేదు, భుజించాల్సిన దేవుని వాక్యాన్ని భుజించట్లేదు, ఆయన వాక్యాన్ని ఆహారంగా తీసుకోవట్లేదు. ఆహారంగా వాక్యాన్ని తీసుకోకుండా గాలి కబుర్లు గాలి కబుర్లు గాలి కబుర్లు గాలి కబుర్లు వింటూ, గాలి కబుర్లు చదువుతూ, గాలి కబుర్లను కూర్చిన సమాచారాలు సేకరిస్తూ ఈ గాలి మాటలతో తన కడుపును నింపుకున్నాడు ఎఫ్రాయిం. నీ చెవెప్పుడు నీకు క్షేమాభివృద్ధి కలుగు చేసే మాట మాత్రమే నువ్వు విందువుగాక. నీ నోట నుంచి ఎప్పుడైనా ఒక మాట బయలుదేరిందంటే ఎదుటివాడికి క్షేమాభివృద్ధి కలుగు చేసే దివ్యమైన మాటే నీ నోట నుంచి వచ్చును గాక. చెప్దాం ఆమేన్. ఎందుకు ఈ గాలి కప్పుర్లు, ఈ గాలి మాటలు మనం మాట్లాడుకోకూడదు? దైవజన్మ, చాలాసార్లు కొంతమంది ఇద్దరు సిస్టర్స్ కూడుకున్నప్పుడు, అమ్మా ఎక్కువ శాతం ఇద్దరు సిస్టర్లు లేదా ఇద్దరు బ్రదర్లు కూర్చున్నప్పుడు ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వాళ్ళైతే మధురమైన గోష్ఠి చేస్తారు. మధురమైన గోష్ఠి బైబిల్ రాసి ఉంటుంది, నేను చదువుతా తర్వాత. గమనించండి, కొందరు భక్తిలో నిలకడగా నిలవబడలేకపోవటానికి కారణం ఏంటంటే ఎఫ్రాయిము గాలి మేసినట్లుగా, సిస్టరో మొన్న మన చర్చికొచ్చి అబ్బాయి జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఇక ఈ శివు ఉంది చూసారా, శాట శివులాగా తెరుచుకుంటుంది. ఒకేసారి నువ్వు తెరిచి నోట్లో గేగలు వెళ్తాయి, కార్యక్రమాలు పూర్తి చేస్తాయి, బయటకు వస్తాయి, అయినా స్పృహ ఉండదు. గాలి కబుర్లు వినటం అంటే, గాలి మాటలు మాట్లాడుకోవటం అంటే కొంతమంది విశ్వాసులకు బహు ఆసక్తి. అందుకని భక్తిలో నిలకడగా నిలవబడలేకపోతున్నారు. నీ నోట నుంచి ఏ మాట వచ్చినా అది ఖరీదైన మాట వెలువడును గాక. నీ చెవులు ఎప్పుడు యేసయ్య రక్తముతో ప్రతిష్ఠించుకో. పవిత్రమైన భక్తి కలిగిన మాటలే మన చెవులకు వినబడును గాక. ఈ భక్తిగనపు మాటలు పదే పదే ఒకడు మాట్లాడుకుంటూ వింటూ ఉంటే ఏం జరుగుతుందో అపోస్తుడైన పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ ఓ భయకంపితమైన మాట అంటాడు. చూడండి ఆ మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. నాతో కలిసి తిమోతి, అందరు చెప్పాలి, పర్వాలేదు. తిమోతి, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండు. అట్టి మాటలాడువారు మరెక్కువగా భక్తిహీనులగుదురు. మరొకసారి చెప్తారా? అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండు. అట్టి మాటలాడువాడు దైవజనమ అపవిత్రమైన మాటలకు విముఖుడిగా ఉండు. వట్టి మాటలకు గాలి కబుర్లు అంటారు చూసారా, గాలి కబుర్లకు విముఖుడవై ఉండు. దురద చెవులు కలిగిన దానవై, దురద చెవులు కలిగిన వాడవై అపవిత్రమైన వట్టి మాటలు వినటానికి నువ్వు ఆసక్తి చూపిస్తే అట్టి మాటలాడు వారు మరెక్కువగా భక్తిహీనులైపోతారు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఎఫ్రాయిము భక్తిలో నిలవబడకపోవటానికి కారణం ఏంటంటే గాలి మాటల చేత తన కడుపు నింపుకుంటున్నాడట. గాలి వార్తల చేత తన కడుపు నింపుకుంటున్నాడట. తూర్పు గాలి కొరకు వెంటాడినట్లుగా ఈ గాలి మాటల కొరకు వెంటాడుతూ ఉన్నాడట.
చివరికి అతని భక్తి ఏమైపోయిందో చూడండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం చూడండి. నాతో కలిసి, నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందును, అయితే తూర్పు గాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచును, అది రాగా అతని నీటి బొగ్గలు ఎండిపోవును, అతని ఓటలు ఇంకిపోవును, అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువు కొల్లబెట్టును. మనషే ఎఫ్రాయిము వీళ్ళిద్దరిలో ఫలాభివృద్ధి పొందింది ఎవరు చెప్పాలి? మనషే ఎఫ్రాయిము. ఎఫ్రాయిము రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యోసేపు ద్వారా ఎఫ్రాయిము బహుగా దీవించబడ్డాడు. నిజమే, తన సహోదరులలో ఫలాభివృద్ధి పొందినవాడే, ఒకప్పుడు ఫలించిన వాడే, అభివృద్ధి పొందినవాడే, ఆత్మఫలాలు ఆత్మవరాలతో నిండుకున్నటువంటి వాడే. కానీ ఏం జరిగింది? గాలితో తన కడుపు నింపుకొని తూర్పు గాలిని వెంటాడటాన్ని బట్టి ఏం జరిగిందట? అతని నీటి బొగ్గలు ఎండిపోయాయి, అతని ఓటలన్నీ ఇంకిపోయాయి, అతడు కలిగిన ఆత్మ సంబంధమైన ధననిధులు, అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువు కొల్లగొట్టుకొని పోయాడు అంటాడు. దైవజనమ, ఈ శుద్ధీకరణ కూటానికి వచ్చిన నీ జీవితంలో పాత నిబంధనలో యాజకుడు ఉన్నాడు చూసారా? యాజకుడి చెవి, యాజకుడి బొటనవేలు కుడి, కాలు బొటనవేలు కోడి రక్తంతో ప్రోక్షించబడతారు. అంటే ఈ చెవిని కోడి రక్తంతో ప్రోక్షించడం అంటే దీనికి ఉన్న అర్థం ఏంటంటే, వ్యర్థమైన మాట ఏది నా చెవులతో నేను వినను, పనికి మాలిన మాట ఏది నా చెవులతో వినను, ఏది ప్రయోజనకరమైన మాటో ఆ ప్రయోజనకరమైన మాటలే వింటాను, ఎదుటివాడికి ఏది ప్రయోజనమో ప్రయోజనకరమైన మాటే నేను మాట్లాడతాను, గాలి మాటలకు గాలి కబుర్లకు నేను దూరంగా ఉంటానని ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో ప్రతిష్ఠ చేసుకునే వారిగా ఉందురుగాక. చేద్దాం ఆమేన్. మన బ్రతుకులో ఇద్దరు ఎక్కడ కూడుకున్నా, ఇద్దరు సహోదరులు కూడుకున్నా, ఇద్దరు సహోదరులు కూడుకున్నా, ఎఫ్రాయిములాగా గాలి మాటలు మాట్లాడుకునే వాళ్ళుగా కాకుండా దావీదులాగా దేవుని కొరకు మనం బ్రతకాలి. దావీదు ఎలా బ్రతికాడు చూడండి, బహు చక్కటి మాట. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 14వ చరణం. నాతో కలిసి, మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము. చప్పళ్ళు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఏ గోష్ఠి? అమ్మమ్మ అంటే దావీదుతో పాటు కలిసిన వ్యక్తుల మధ్యలో ఎలాంటి సంభాషణ ఉండేదట? అమ్మ చెప్పాలి, ఏ సంభాషణ ఉండేదట? మధురమైన గోష్ఠి. వాళ్ళ మధ్యలో మాట ముచ్చటి మధురమైన మాటలు. తల్లులారా, మన సంఘానికి వచ్చే ఒక తల్లి పైన బాల్కనీలో కూర్చుంది. మొన్న మధ్య దైవ సేవకురాలు తల్లికి ఫోన్ చేశారు. ఒక చిన్న ముఖ్యమైన పని ఉండి 2-3 సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ కాల. సరే సైలెంట్లో పెట్టారేమోనని మరొకసారి చేశారు. ఆ బిడ్డ ఫోన్ ఆన్ చేసింది, మాట్లాడట్లా. ఏంటి మాట్లాడలేదని చెప్పి కొంచెం ఒక్క క్షణం అట్లా వింటే ఆ ఇంట్లో నుంచి ఏడ్పు వినబడుతుంది. ఒకళ్ళు కాదు, 2-3 కలిసి ఏడుస్తున్నట్లుగా ఉంది. ఏంటా ఈ ఇంట్లో నుంచి ఏడ్పు వినబడుతుంది? ఇంకొంచెం శ్రద్ధగా చూస్తే వింటే వాళ్ళు ఏదో లోకపరమైన విషయం కొరకు కుటుంబంలో ఏదో జరిగే ఆడవట్ల కొన్ని ప్రార్థన అంశాలు ముందు పెట్టుకొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ బిడ్డ ఫోన్ చేసింది. సారీ అక్క, మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మంచిదమ్మా, పర్వాలేదు, మీరు ప్రార్థనలో ఉన్నట్టున్నారు కదా, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారా అంటే, మన చర్చికి వచ్చే 2 అక్కలు వచ్చారక్క, అటు వెళ్తూ వెళ్తూ మా ఇంటి దగ్గరకు వచ్చారు. నాకు రక్షించబడిన ప్రారంభం నుంచి నాకున్న గొప్ప కృప ఏంటంటే, మా ఇంట్లో ఎవరు అడుగు పెట్టినా వారు మేము కలిసి అవకాశం ఉంటే కనీసం 1 గంట సేపు అయినా మోకరించి ప్రార్థన చేసుకోకుండా మేము ఈ స్థలంలో నుంచి విడిపోమన్నా. వాళ్ళు 30 గంట క్రితం వచ్చారక్క. వాళ్ళిద్దరూ నేను ముగ్గురం కలిసి ప్రార్థన చేసుకుంటా ఉన్నా.
ఏమని ప్రార్థన ఆ తల్లే చెప్తుంది, అయ్యా మా సేవకులను ఈ తరపు ధ్రువతారులుగా వాడుకోండి అయ్యా. మాకిచ్చిన ఇమ్మాన్యుయల్ పరిచర్య భూలోకాన్ని తలకిందులు చేసే పరిచర్యగా మార్చాయని అన్న ఇప్పుడే కాదు, అక్కతో చెప్తున్నా, దైవ సేవకురాలతో చెప్తున్నా, ఇప్పుడే కాదు, ఎవ్వరు మా ఇంటికి వచ్చినా మా గోష్ఠి ముసలమ్మ ముచ్చట్లుండో, మా సంభాషణ ఈ పనికిమాలిన గాలి కప్పుర్లుండో, లోకపు చెత్త పందిలాగా పొట్టు పోగేసుకునే వ్యక్తిత్వం మాకుండదు. ఎవరు మా ఇంటికి వచ్చిన మధురమైన గోష్ఠి. ఆ మధురమైన గోష్ఠి వింటే, ఎదుటివాడి ఆత్మీయ అనుభవాలను వింటా ఉంటే ఏదో ఒక మాట నిన్ను తాకి నిన్ను ఒక బలిష్ఠుడిగా దేవుని కొరకు మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట భక్తిలో నీ అటు ఇటు చెదిరిపోకుండా దేవుని కొరకు స్థిరంగా నిలవబడేటట్లుగా చేస్తుంది. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఎఫ్రాయిము భక్తిలో నిలకడగా బ్రతకపోవటానికి కలిగిన కారణం ఏంటంటే గాలి కపుర్లతో తన కడుపు నింపుకున్నాడు. మనం భక్తిలో నిలవబడినట్లుగా మధురమైన గోష్ఠి, కృపాసహితమైన మాట వింటూ మాట్లాడుతూ బ్రతుకుతూ ఉంటే ఆ మాటే ప్రభు కొరకు మనలను స్థిరులుగా చెయ్యునుగాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. మూడవది, ఎఫ్రాయిమును గూర్చి దేవుడు ఒక మాట అంటారు. చూడండి, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 2-3 వచనాలు. నాతో కలిసి, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నము వేసెదరు, మానక హత్య చేసేదరు. కాని నడత నా వైపు చూడండి, పర్వాలేదు. కాని నడత ఎఫ్రాయిముకు వాడుకైంది. వాడుక. జీతం ఎంత అని అన్నాం అనుకోండి, నోరు తెరిచి ఒక్కనాడు కూడా నిజం చెప్పడం. 15,000 అయితే 51,000 అంటాడు. నోరు తెరిచి ఒక్క మాట కూడా నిజం చెప్పడం. ఇతని బ్రతుకులో గమనించండి, అబద్ధపు బ్రతుకు వాడుకైపోయింది, దొంగతనం వాడుకైపోయింది. వింటున్నారా ఈ మాటలు? దొంగతనం అతనికి వాడుకైపోయింది. ఇతరులను గూర్చి అబద్ధ సాక్ష్యం చెప్పటం అతనికి వాడుకైపోయింది. కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి, వాడుక. నేను ఎరిగి ఒక ఆయన ఉన్నారు, సత్యానందం గారని, భలే మంచి ఆయన. ఆయనకున్న అలవాటు ఏంటంటే, ఏ పని చేసేటప్పుడైనా అంటూ ఉంటాడు. అది ఆయనకు వాడుక. కొంతమందికి ఉదయం లేవటంతో టీ దాక్కపోతే తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు జరగవు, వాళ్ళకు వాడుక. ఇట్లా రకరకాల అలవాట్లు, రకరకాల పద్ధతులు. కొంతమందికి భోజనం తిన్న తర్వాత సిగరెట్ దాక్కపోతే పెదాలు, నాలుక గుంజేస్తుంది అంటారు, వాళ్ళకు వాడుక. ఈ ఎఫ్రాయిముకి ఏది వాడుకో తెలుసా? నోరు తెరిస్తే అబద్ధం. ఒక భర్త చెప్తున్నాడు, ఒక చోట ప్రార్థనకి వెళ్తే, అయ్యా మా ఆవిడ నోటి నుంచి నిజం వచ్చినా నేను నమ్మనయ్యా. ఎందుకు అంతలో మాట అంటున్నావు అయ్యా అన్నాను. అంటాడు, అయ్యా మా ఆవిడ ఎట్టాడిదంటే అక్కడ నదులు ప్రవహిస్తూ ఉన్నాయని చెప్తే పోయి చూస్తే బురద కూడా కనపడదయ్యా, బురద కూడా కనపడదయ్యా. దాని బ్రతికే అబద్ధాల బ్రతుకయ్యా. కొంతమందికి వాడుక. క్రైస్తవ జనమ, నీ జీవితంలో పాపం కాదు నీకు వాడుకుండాల్సింది, అబద్ధాలు కాదు నీకు వాడుకుండాల్సింది, లోకపరమైన వ్యసనాలు కాదు మనకు వాడుకుండాల్సింది. బైబిల్లో మనం చూస్తాం కదా, ఆయన తన వాడుక చొప్పున సమాజ మందిరములోనికి వెళ్ళెను, ఆయన తన వాడుక చొప్పున యెరూషలేములో దేవాలయానికి వెళ్ళెను, ఆయన తన వాడుక చొప్పున ప్రార్థన చేయటానికి ఒంటరిగా ఒలీవ కొండకు వెళ్ళెను. క్రైస్తవ జన్మ, ఇది నీకు వాడుక కావాలి. ఎట్లా వాడుక కావాలి? ఉదయం తెల్లవారుజామున మంచం మీద నుంచి లేవటంతో తెలియకుండానే ఆ మంచం మీద నుండి జర్రున జారి వెనువెంటనే మోకరించి, దేవా మరొక నూతన దినం నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రమయ్యా, మరో నూతన దినం చూసి కృపిచ్చినందుకు స్తోత్రమయ్యా అని ఉదయం లేచిన తోడనే మోకాలు ఉండటం, ఇది నీకు వాడుక కావాలి, ఇది నీకు వాడుక కావాలి.
వాక్యం చదవకుండా ఒక న్యూస్ పేపర్ నేను ముట్టుకోను, ఇది నీకు వాడుక కావాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని పఠించకుండా సోషల్ మీడియా పొరపాటున ఫోన్ ఆన్ చేయను, ఇది నీకు వాడుక కావాలి. ఆదివారం క్రమంగా మందిరానికి రావటం, ఇది నీకు వాడుక కావాలి. ఇది నీకు వాడుకైతే బ్రతుకు కాలమంతా నిత్యము నిలిచే సియోను కొండలాగా నీ భక్తి నిలవబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. వాడుక. నేను అతిశయానికి చెప్పట్లేదు. సహజంగా దేవుని కృపను బట్టి సేవకు వచ్చినప్పటి నుండి దేవుని కృపను బట్టి మాట చెప్తున్నాను, అతిశయంగా నేను చెప్పట్లేదు. ప్రభుతో నేను చేసుకున్న తీర్మానం, మేము మాట్లాడుకునే మాట, ఉదయం పడకల మీద నుంచి లేవటంతో, దేవా నా తొట్ట తొల్లిటి మాట అది నీతో మాట్లాడాలి. నా కళ్ళు మొట్టమొదట నీ వాక్యాన్ని చదవాలి. ఎప్పుడైనా పడకల మీద నుంచి మంచం మీద పండుకుంటే వెంటనే ఆ మంచం ప్రక్కనే జరును జారి మోకరించి మొట్టమొదట ప్రభుని స్తుతించి ఆ తర్వాత కాలు బయటికి వెళ్ళటం జరుగుతుంది. అట్లా మంచం మీద నుండి అట్లా జారి మోకరించటం. ఒకరోజు నేను మధ్యగదిలో, నేను బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని మధ్యగదిలో చాప మీద పండుకున్నా. తెల్లారింది, మెలకు వచ్చింది. ఉదయకాలం మెలకు వచ్చింది. మెలకు రావటంతో అట్లాగే చాప మీద పండుకొని కాలు ఇట్లా అంటున్నా. అరే నేలే తగులుతుంది, ఏంటా అని చూస్తే, కళ్ళు తిరిగి చూస్తే నేను మంచం మీద పండుకోవాలా? ఎక్కడ? వాడుక. ఇది నీకు వాడుకైతే, ధర్మశాస్త్రం నీకు వాడుకైతే, సమాజంగా కూడుకొని ప్రార్థన చేయటం నీ వాడుకైతే, ప్రార్థించటం నీ వాడుకైతే, ఎస్, బబులోను దేశంలో, దేశం కాని దేశంలో దానియేలు బ్రతికాడు. అతనికి ఒక వాడుక, దినానికి వచ్చి చెప్పాలి. అతని వాడుకది అద్భుతం తెలుసా? 17వ సంవత్సరంలో దానియేలు భక్తి ఎలా ఉందో, 70 సంవత్సరాలు గతించిన తర్వాత కూడా దానియేలును గూర్చి నెబుకద్నెజరు చెప్తాడు, నీవు భక్తి కలిగిన వాడివి గనుక దేవుడు తన దూతను పంపి సింహపు నోట నుంచి నిన్ను తప్పించాడు. దానియేలు అంటాడు. అంటే 17వ సంవత్సరంలో ఏ భక్తి కనపరిచాడో, 87వ సంవత్సరం వచ్చినప్పుడు కూడా అదే భక్తి, చెక్కు చెదరని ప్రార్థన, చెక్కు చెదరని విశ్వాసం, చెక్కు చెదరని పరిశుద్ధత, చెక్కు చెదరని భక్తి జీవితం. కారణం ఏంటో తెలుసా? అతడు ప్రార్థనను వాడుకగా చేసుకున్నటువంటి వాడు. చెప్దాం ఆమేన్. దైవజనమ, భక్తిలో నువ్వు చెక్కు చెదరకుండా ఉండున్నట్లుగా ఈ ప్రార్థన జీవితం నీకు వాడుకగా మారును గాక. ప్రభా కృప నాకు దయచే అన్న బిడ్డలు చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తారు.